యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత టాలీవుడ్ లో అత్యధిక మార్కెట్ ఉన్న పాన్ ఇండియా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ. RRR తో చరణ్, తారక్ పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ అందుకుని గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. సో ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నుంచి రాబోయే సినిమాలకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. నెక్స్ట్ రాబోయే సినిమాల ద్వారా ఒక్కొక్కరికి 300 నుంచి 400 కోట్ల వరకు మార్కెట్ ఉందని చెప్పొచ్చు. వీరి నుంచి వస్తున్న సినిమాల బడ్జెట్ కూడా 200 నుంచి 300 కోట్ల వరకు ఉన్నాయి. ఈ ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ లో ముందుగా దేవర సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే 350 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న దేవర మూవీ ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హిట్ టాక్ వస్తే 600 కోట్ల వరకు దేవరా సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 6న ఈ చిత్రం గ్లోబల్ వైజ్ గా 5 భాషల్లో ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమాపై 400+ కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఒక్క తెలుగులోనే 200 కోట్ల వ్యాపారం పుష్ప 2 పైన జరగడం విశేషం. పుష్ప సినిమా సక్సెస్ తో పుష్ప 2 పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ 800 నుంచి 1000 కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిస్మస్ ఫెస్టివల్ కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి 300 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాకు పెద్ద బడ్జెట్ అయితే లేదు. కానీ దిల్ రాజు స్ట్రాటజీ ప్రకారం ఏదైనా మ్యాజిక్ జరిగితే ఈ సినిమా కూడా 400 లేదా 500 కోట్ల మధ్యలో కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే 2024లో ఈ ముగ్గురు స్టార్స్ నుంచి 2000 కోట్ల వరకు బిజినెస్ అయితే జరగాలి. కానీ బడ్జ్ పరంగా 3 సినిమాలు ఇంకా క్రేజ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కల్కితో ప్రభాస్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి 1000 కోట్ల కలెక్షన్స్ ఇచ్చాడు. మిగిలిన ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ నుంచి 2000 కోట్ల కలెక్షన్స్ ఇస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్కెట్ పరంగా టాలీవుడ్ మరోసారి నెంబర్ 1లో నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.